నాకు సనాతన ధర్మం చెప్పలా, ఇది చెప్పాలి, అర్థం చేసుకోవాలి. ఈ సూడో సెక్యులరిస్టులు, కుహాన సెక్యులర్ వాదులు, నేను ఒకసారి వైజాగ్లో 19లో ఒక సీనియర్ నాయకులను అడిగాను. నేనేమడిగానంటే సెక్యులరిజం, వాట్ ఈస్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ సెక్యులరిజం అని. అలా మాట వచ్చి నేనేమడిగానంటే, మీరు ఒక హిందువు తప్పు చేస్తే ఖండించండి, ఒక ముస్లిం పట్ల ద్రోహం చేస్తే ఖండించండి, శిక్షించండి. అలాగే ఒక ముస్లిం ఒక హిందువుల్ని ద్వేషించినా దాడి చేసినా శిక్షించండి, ఇద్దరికి శిక్ష ఒకటే. అలా కాకుండా వీళ్ళనంటే ఓట్లు పోతాయి, వీళ్ళంటే ఓట్లు పోవని ఓట్లు రాజకీయం చేస్తేనే కదా ఈ రోజున ఇంత హైందవం భగవాన్ ఎందుకు ఉందంటే దీనివల్లే, బికాజ్ ఆఫ్ సూడో సెక్యులరిస్. ఈ రోజున ఇది జరుగుతుందంటే బికాజ్ ఆఫ్ యూ సూడో సెక్యులరిస్, బికాజ్ ఆఫ్ యూ. మీరే కనుక సెక్యులరిజం, ఇఫ్ యూ వుడ్ అప్లైడ్ ఇన్ ద ట్రూ స్పిరిట్, there would have no need for the changes what are there today. మీరు చేసే తప్పులు ఆ రోజు నేను అడిగా. ఓల్డ్ సిటీలో, పాత బస్తీ హైదరాబాద్లో మీరు 15 నిమిషాలు మీరు కళ్ళు మూసుకోండి, పోలీసుల్ని మేము హిందువులకి ఏంటో చూపిస్తామంటే నువ్వు ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నావు? హిందూ అంటే దాంట్లో పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడు. పొద్దున్న లేస్తే నేను హనీఫ్, అబ్దుల్, మొత్తం రహీం వాళ్ళతోనే ఉంటాను నేను. కానీ నేను వాళ్ళతో ఉన్నాను కదా అని చెప్పి నాకు బాధ రాదని మీరు అనుకోకండి, తప్పది. ఓ గలత్ హై భయ్యా, తప్పది, వస్తుంది బాధ. నేను ఎవరిని నిందించట్లా. తిరుపతి కల్తీ లడ్డు చేస్తే నేను ముస్లింలను నిందించలా, క్రిస్టియన్లను నిందించలా. నేను నిందించింది దోషుల్ని పట్టుకోమని. చివరికి ఏం తేలారు? వాళ్ళందరూ హిందువులే కదా. నేను మాట్లాడుతుంది ఇది. దిస్ ఇస్ సెక్యులరిజం. ఇఫ్ దెర్ ఇస్ ట్రూ సెక్యులరిజం, మన నాయకులందరికీ చెప్తున్నాను, మీ అందరికీ చెప్తున్నాను, ట్రూ సెక్యులరిజం షుడ్ బి అప్లైడ్ ఇన్ ద ట్రూ స్పిరిట్, నాట్ ఫర్ డామ్ కన్వీనియంట్ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్. డోంట్ డూ ఇట్. జనసేన ఇస్ నాట్ ఫర్ ఇట్. ఒక తప్పుని తప్పుగానే చెప్తాం. అంటే నేను ఎందుకు చెప్తున్నాను మీకు మాట అంటే, నారాజు గాకుర మా అన్నయ్య నజీరు అన్నయ్య, ముద్దుల కన్నయ్య, మన రోజు మనకుంది మన్నయ్య అన్నామంటే డ్యాన్సులు చేశా మీ సరదా కోసం. 1 minute డప్పులతో దీంతో డ్యాన్సులు చేసేది మీ సరదా కోసం. కానీ నా కోసం ఆ లిరిక్ రాసుకున్నా. దేనికి రాశాను? గుజరాత్లో ఆ మారణహోమం జరిగితే దానికి చాలామంది ముస్లింలు చనిపోతే బాధతోటి నా హృదయం స్పందించి మాస్టర్జీ అనే ఒక ప్రజా కవి చేత నేను రాయించాను ఆ పాట. దాన్ని ఖండించినప్పుడు నేనేమనేది ఏంటంటే, అంటే నేను అంత నిష్పక్షపాతంగా ఉంటాను. నేననేది ఏంటంటే, గోద్రా మారణహోమం జరిగినప్పుడు ఖండించాలి, ఖండింపబడాలి. దెర్ ఇస్ నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్. కానీ అసలు ఎందుకు జరిగింది అని ఆలోచిస్తే, కరసేవక్స్ రామ భజన చేసుకుంటూ ట్రైన్లోకి వెళ్తే ఒక గోద్రాలో ట్రైన్ తగలబెట్టేశారు. మరి దాని గురించి కూడా మాట్లాడాలి కదా. ఇది తప్పు, ఇది కూడా తప్పే. అలా జరుగునుకున్నా ఉండాల్సింది. బాధే నాకు. ఆ రోజు నేను సినిమాలో ఉన్నా కాబట్టి నారాజు గాకరని పెట్టా. అదే గనుక అలాంటి సంఘటన నుండి ఏం చేయాలి మనం? అలాంటి తప్పులు జరిగితే మొదటి తప్పు చేసిన వాడినే వెతికి పట్టుకొని జ్యూస్ లాగా, సెకండ్ వరల్డ్ వార్లో జర్మనీని ఎలాగా సౌత్ అమెరికాకి వెళ్ళినా ఎలా పట్టుకొని శిక్షించారో మొస్సాద్, అట్లాగా తప్పు ఎవడు చేయనండి, ఎయిదర్ ఇస్ ఎ హిందూ ఆర్ ముస్లిం, ఎవరైతే మొదటి తప్పు చేశారో వాళ్ళను కనుక శిక్షిస్తే
పర్యవసానమై ఉండవు. ఇది చాలా బలంగా ఆలోచించాలి. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను, ప్రతి ఒక్కరూ చాలా క్షుణ్ణంగా వినాలి. ఎందుకంటే భవిష్యత్తులో మీకు ఇవే పోరాటాలు. మీరు ఎమ్మెల్యేలు అయిపోయాం, మంత్రులు అయిపోయాం, అందరికీ కార్పొరేషన్ పదవులు వచ్చేసినాయి అంటే కాదు. ఇప్పుడు మనం వేసింది తొలి అడుగు మట్టుకే. నేను భారతదేశం కోసం చనిపోవడానికి సంసిద్ధంగా ఉన్నాను, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నా ఇంటెన్సిటీ చాలా వైల్డ్గా ఉండదు. అంటే మాట్లాడితే సంస్కృతాన్ని తిడతారు, హిందీని మీరు రుద్దుతున్నారు, సౌత్లో దక్షిణాదిని అంటారు. అన్ని దేశ భాషలే కదా. మన తమిళనాడులో తమిళ్ హిందీ రాకూడదు అంటుంటే నాకు అనిపించింది మనసులో ఒకటే, అప్పుడు తమిళ సినిమాల్ని హిందీలోకి డబ్ చేయకండి. డబ్బులేమో హిందీ నుంచి కావాలి, ఉత్తరప్రదేశ్ నుంచి డబ్బులు కావాలి, బీహార్ నుంచి డబ్బులు కావాలి, ఛత్తీస్గఢ్ నుంచి డబ్బులు కావాలి, కానీ హిందీ మాకు వద్దంటే అదే న్యాయం. పనిచేసే వాళ్ళందరూ మనకి బీహార్ నుంచి రావాలి, కానీ హిందీని ద్వేషిస్తానంటే ఎట్లా? ఇవన్నీ మారాలి కదా. అందుకని భాషల్ని ద్వేషించాల్సిన అవసరం లేదు. అంటే మనం ముఖ్యంగా హిందువులందరికీ నేను చెప్తా ఉన్నాను, మీరు ముస్లింలను చూసి మీరు నేర్చుకోండి. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్ష వహిస్తున్న నా ముస్లిం సోదరులందరికీ నా హృదయపూర్వక రంజాన్ శుభాకాంక్షలు. సంస్కృతాన్ని తిడతారు, గుళ్ళల్లో సంస్కృతాలు మంత్రాలు చదవకూడదంటారు. ముస్లిమ్స్ ఆ మాట అంటున్నారా? అరబిక్లోనే కదా, ఐదర్ హిందూ ముస్లిం, ఐదర్ ఆంధ్రప్రదేశ్లో ముస్లిం కావచ్చు, తెలంగాణలో ఉన్న ముస్లిం కావచ్చు, తమిళనాడులో ఉన్న ముస్లిం కావచ్చు, అరబిక్లోనే కదా మంత్రాలు చదువుతారు, ప్రార్థిస్తారు. హిందూ ధర్మంలో సంస్కృతంలో చేస్తారు. దానికి ఏంటి సమస్య? తమిళంలో చదవాలా, తెలుగులో చదవాలా, కన్నడంలో చదవాలా? ఆ విధి విధానాలు ఉన్నాయి, వదిలేసేయండి వాటిని. వాటి జోలికి వెళ్ళకుండా కష్టాలని వాటిని పట్టించుకోండి. మాట్లాడితే భారతదేశాన్ని ఉత్తరం దక్షిణం అంటూ ఉంటారు. ఆంధ్రాని తెలంగాణ విభజన సమయంలో తెలంగాణ ఇవ్వకపోతే మేము ఈ భారతదేశానికి సంబంధించిన ఒక అన్న స్టేట్మెంట్లు చూసాం, అలాంటి నాయకుల్ని చూసాం. ఆంధ్రాని విభజిస్తుంటే ఆంధ్ర వాళ్ళు మేము ఇక్కడ సంబంధం లేదు, మేము భారతదేశంలో ఉన్నవన్న స్వయం నాయకులు నా దగ్గర అన్నారు. అంటే తెలంగాణ ఇవ్వకపోయినా, ఆంధ్ర ఇవ్వకపోయినా, విడగొట్టినా మేము భారతదేశంలోంచి విడిపోతామన్న మాటలు మీరు ఎలా మాట్లాడతారు?